హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి యాపిల్స్ అండి. నేను మొన్న ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళేసి ఫ్రూట్స్ తీసుకువచ్చాను. అందరూ అంటుంటారు కదా, యాపిల్స్ మీద వ్యాక్స్ ఉంటుంది, వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అని చెప్పేసి. అది నిజమో కాదో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో యాపిల్స్ పెట్టి హాట్ వాటర్ పోయాలండి. ఇలా పోసేటప్పుడే వ్యాక్స్ అయితే మనకి లైట్గా కనిపిస్తూ ఉంటుందండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాటర్ చూడండి, వాటర్లో సైడ్స్ చూడండి, వ్యాక్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా. అది పోసిన వెంటనే అట్లా కనిపిస్తుందండి. ఇంకొన్ని సెకండ్స్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయితే కనిపిస్తుంది. మనకి తెలియక మనం యాపిల్స్ని ఇట్లా తొక్కతోటి తినేస్తాం కదండి. అలా తిన్నప్పుడు మనం ఈ వ్యాక్స్ కూడా తినేసినట్టే అయిపోతుంది కదా. మనం పిల్లలకు కూడా ఇట్లా తొక్క తీసి పెట్టడం బెటర్ అండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా సరే యాపిల్స్ అంటేనే మనం తొక్క తీసి తినడమే బెటర్ నన్ను అడిగితే. ఇది హెల్త్కి చాలా అసలు మంచిది కాదండి ఈ వ్యాక్స్ తినడము. ఈ రోజుల్లో ఫ్రూట్స్ అనే కాదండి, ఫుడ్కి సంబంధించినవి ఏవైనా సరే ఇలా కల్తీ అయిపోతున్నాయండి. అవి పౌడర్స్ అయినా లేకపోతే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే ఇట్లా కల్తీ అయిపోతున్నాయి. అందుకని ఫుడ్ విషయంలో మాత్రం కేర్ తీసుకొని తినాలండి. చూసారా, ఈ బౌల్లో వ్యాక్స్ చూడండి, సైడ్ అంతా ఎంత కనిపిస్తుందో. నా ఫింగర్తో ఇట్లా అని చూపిస్తేను చూడండి ఎంత వ్యాక్స్ వచ్చిందో. ఈ 3 ఫ్రూట్స్కే ఇంత వ్యాక్స్ వచ్చిందంటే ఇంకా అసలు చూడండి ఇంకా ఎంత వ్యాక్స్ యూజ్ చేస్తున్నారో యాపిల్స్కి. యాపిల్సే కాదండి, రీసెంట్గా బనానాస్ కూడా ఇలాగే ఉంటున్నాయి. కాకపోతే బనానాస్ మీద వ్యాక్స్ ఉండదండి. పైకి చూడ్డానికేమో బాగుంటుంది. బనానా ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మాత్రము అంత పురుగులు లేకపోతే అక్కడక్కడ బ్లాకిష్గా అట్లయితే చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి మాత్రం చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి బనానాస్ మాత్రం. సో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.